బాలరాజు గురించి, బాలరాజు తీసుకున్న నిర్ణయం గురించి చిన్ని చెప్పగానే చాలా సంతోషపడి సత్యం బాలరాజు దగ్గరికి వెళ్తాడు. అయితే నేను ఎన్నో రకాలుగా ప్రయత్నించాను బాలరాజు. కానీ నాకు కుదరలేదు నా చెల్లిని బయటికి తీసుకురావాలంటే. ఈ 10 ఏళ్ళు ఆ జైల్‌లో నా చెల్లెలు, నా మేనకోడలు మగ్గిపోయారు. ఇప్పుడు నువ్వు తీసుకొస్తావన్న ఒక్క నమ్మకంతో నీ దాకా వచ్చాను బాలరాజు అని చెప్పగానే, బాలరాజు పూర్తిగా మారిపోయాడు. ఎలా అయినా సరే చిన్నికిచ్చిన మాట కోసం, కావేరి విషయంలో తను చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకోవడం కోసం నేను వారంలో తీసుకొస్తానని నా కూతురికి మాటిచ్చాను. నా కూతురితో నాన్న అని పిలిపించుకోవాలి నేను అని చెప్పిన మాటలు విని సత్యం ఒక్కసారిగా బాలరాజుని గుండెలకి హత్తుకుంటాడు. ఇన్ని రోజులకి నిజంగానే మార్పొచ్చింది. చిన్నికి చెప్తుంటే నేనేమో అనుకున్నాను. తను పెట్టుకున్న నమ్మకమే ఈరోజు మమ్మల్ని ఇంతగా సంతోషంగా ఉండడానికి కారణమైందనైతే అనుకుంటూ బాలరాజు మీద ఎక్కువ నమ్మకం పెట్టేసుకుంటాడు. కరెక్ట్‌గా వారం అని చెప్పాను. వారంలో 2 రోజులు అయిపోయాయి. ఇక ఈ 5 రోజుల్లో నేను తీసుకొస్తాను సత్యం అంటూ మాటిస్తాడు మరి సత్యానికి కూడా. అయితే ఇక బావ, బావమరిది ఇద్దరు కలిసిపోయారని ఈ సరళ వీళ్ళిద్దరు కలిసిపోయారు. వాడు చెప్పింది నిజం చేస్తాడేమో, ఆ కావేరిని జైలు నుంచి తీసుకొస్తాడేమో అని. ఏం చేయాలి? మా ఆయన్ని ఎలా అయినా సరే నా బుట్టలో పడేసుకోవాలి. నా మీద ఇప్పుడు విసురులు, చిరాకులు, పరాకులుగా ఉన్నాడు అని టీవీలో ఒక ప్రోగ్రామ్ వస్తూ ఉంటది. ఆ లవ్ గురు అని. ఆ లవ్ గురుకి ఫోన్ చేసి చెప్పండి గురువుగారు నాకేం అర్థం కావట్లేదు. మా ఆయన అప్పట్లాగా నాతో ఉండడం లేదు. విసుక్కుంటున్నాడు అంటే ఆయన ఒక ఉపాయం చెప్తాడనమాట. మల్లెపూలుతో మీ ఆయన్ని ఖచ్చితంగా నువ్వు మళ్ళా దారికి తెచ్చుకోవచ్చని. పాపం సరళ ఒక పిచ్చిది. మల్లెపూలు తనే తీసుకొనొచ్చి మీరే తెచ్చారు, మల్లెపూలు తీసుకొచ్చారు కదా! ఏం చేయాలో మీకు తెలీదా అంటూ. తను తేలేదు కదా! అయోమయంగా ఉంటాడనమాట. సరేలే పూలే కదా! పెడితే ఏమైందిలే అని చెప్పని పూలు పెడతాడు. ఇక ఈమె పాత సాంగ్‌ని ఒకటి రికార్డ్ చేసుకొని టేప్ రికార్డర్‌లో పెడుతుందనమాట. ఆ సాంగ్‌కి సత్యంతో కలిసి స్టెప్పులు వేస్తున్నట్టు ఊహించుకుంటుంది. నిజంగా లవ్ గురి చెప్పినట్టు ఇలాగే జరుగుతుందేమో అన్నట్టుగా సత్యం తనకు దగ్గరైనట్టుగా ఊహించుకుంటుందనమాట. కానీ మొత్తానికి అది ఊహే కానీ నిజమైతే అయ్యుండదు. సత్యం టెన్షన్‌లో 100 కావేరిని ఎలా తీసుకురావాలన్నట్టు తను టెన్షన్ పడుతూ ఉంటే, సరళ ఇలా ఆలోచించుకుంటూ ఇలా కలలు కంటూ ఉంటుందనమాట.